ఎవరైనా సరే దేవుని నడిపింపుకు లోబడితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నాకు ఇదిగో చేతులు ఎత్తేసాను, నువ్వు నాకు ఇష్టంగాని చోటుకి పంపించాలి, ఇష్టంగాని చోటుకి పంపించాలి. అక్కడ నీ ద్వారా దేవుని కార్యం జరగాలి. చేతులు పైకెత్తాలి, నీకు ఇష్టం లేదు కానీ దేవుని చిత్తం అది. నీకు ఇష్టం లేకపోయినా దేవుని చిత్తం, నువ్వు వెళ్ళడం దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఒక చిన్న ప్రదేశానికి వెళ్తే దేవుని చిత్తం అయి ఉంటుంది. దేవుడిని తీసుకెళ్లే ఉద్దేశం ఆ దేవుని చిత్తమై ఉంటుంది. వేరొకడు నడుం గట్టి నిన్ను నడిపిస్తాడంటే పరిశుద్ధాత్ముడు నీకు నడుం గట్టి నడిపింపుకి లోబడేటట్లుగా, నడిపింపుకి నువ్వు లోబడేటట్లుగా నువ్వు చేతులు పైకెత్తాలి. దగ్గర పోయి మూర్ఖంగా తల పైకెత్తి నేను చెప్పిన దగ్గరికి మీరు పంపించాలా, మీరు పంపించిన దగ్గరికి నేను పోను అన్నానుకో, పంపించాలనుకున్నది పెద్ద సంఘానికి, వీడు అడిగినందుకు చిన్న సంఘానికి పంపించినాడు. దేవుని చిత్తం జరిగిందా? వాడి చిత్తం జరిగిందా? అతని చిత్తం జరిగింది కానీ దేవుని చిత్తం జరగల. అంటే తన చేతులు పైకెత్తల, లోబడడం, నడిపింపుకు లోబడడం, చేతులు పైకెత్తడం. అంటే మీరు ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో మీ యజమానుడికి లోబడండి, మీ నడిపింపే తల్లిదండ్రులకు లోబడండి. మీ చేతులు పైకెత్తడం అంటే తల్లిదండ్రులకు లోబడడం. యవనస్తులారా వినండి, మీ తల్లిదండ్రులకు లోబడండి. దేవుడు మిమ్మల్ని మీకు ఇష్టంగాని స్థలం అయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల ద్వారా మీ జీవితాలు ఆశీర్వదించబడచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక.